హాయ్ అండి, ఈరోజైతే పనసపిక్కలు అలాగే నువ్వులు కలిపి పనసపిక్కల ఫ్రై ఏ విధంగా చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక కళాయి తీసుకుని దాంట్లో కొంచెం నువ్వులు వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగాక మిక్సీ జార్లో తీసుకుని పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి. అలాగే అదే కళాయిలో కొంచెం నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత అందులో కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే నీరుల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలి. ఇందులో కొంచెం కరివేపాకు అలాగే కొంచెం పోపులు కూడా యాడ్ చేయండి. ఇది బాగా వేగినాక కొంచెం పసుపు, దాని తర్వాత రుచికి సరిపడా కారం, ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మొత్తం బాగా నీట్గా కలుపుకొని బాగా వేగినాక మనం ముందుగా తీసుకుని పెట్టుకున్నాం కదా పనస గింజల పిక్కల్ని, వాటిని వేసుకొని ఒక 5 నిమిషాల వరకు బాగా వేగనివ్వాలి. ఇగోండి ఈ విధంగా బాగా వేగాక కొంచెం ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసేసుకొని ఇంకొక 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత ముందుగా తీసి పెట్టుకున్నాం కదా నువ్వుల పొడిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కింద మీద మొత్తం బాగా కలిసే విధంగా బాగా వేగనిచ్చిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని దించేసుకుంటే అయిపోయినట్లేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, టైం కూడా సేవ్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.